పప్పు, సాంబార్ ఎందులోకైనా సైడ్ డిష్‌గా రెస్టారెంట్ స్టైల్ బెండకాయ పకోడీ ఇంట్లోనే ట్రై చేయాలి అనుకుంటే ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కప్ శనగపిండి, పావు కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ పౌడర్స్ కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీస్ ఎంతో స్క్రీన్ మీద డిస్ప్లే ఇచ్చాను చూడండి. సాల్ట్ నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి మీకు చూపించడానికి కొంచెం మళ్ళీ యాడ్ చేసుకున్నాను. స్పైసెస్ పౌడర్స్ మీ టేస్ట్కి తగ్గట్టయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకొంచెం ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. స్పైసెస్ పౌడర్స్ అన్నీ ఫ్లోర్లో మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్తో కంప్లీట్గా మిక్స్ చేసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. పకోడీ అంటేనే క్రంచీగా ఉండాలి కాబట్టి కార్న్ఫ్లోర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బెండకాయలని వాష్ చేసి పీసెస్గా కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఆ పీసెస్తో ఇప్పుడు బెండకాయ పకోడీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను 300 గ్రామ్స్ బెండకాయలు తీసుకొని ఇలా పకోడీ చేశాను. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి బెండకాయలు తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి బెండకాయ పీస్ కూడా మనం మిక్స్ చేసుకున్న ఫ్లోర్తో కోట్ అయ్యేలాగా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ప్రతి బెండకాయ పీస్ కూడా ఫ్లోర్తో పర్ఫెక్ట్గా కోట్ అయింది. మనం అలాగే ఆయిల్లో వేసుకుంటే ఫ్లోర్ అంతా సపరేట్ అయిపోతుంది కాబట్టి 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బెండకాయలకి ఫ్లోర్ ఇంకొంచెం గట్టిగా పట్టి క్రంచీగా వస్తాయి. మీరు గ్రీన్ చిల్లీని కూడా ఇష్టంగా తింటాము అనుకుంటే కట్ చేసిన గ్రీన్ చిల్లీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్న బెండకాయ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకోగానే వెంటనే మిక్స్ చేయకూడదు. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బెండకాయలు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెండకాయ పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వదు. చూడండి, బెండకాయ పీసెస్ ఇలా గోల్డెన్ ఎల్లో కలర్లోకి చేంజ్ అయ్యాక ఆయిల్లోంచి తీసేసి ఆయిల్ స్ట్రెయిన్ అయ్యాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న బెండకాయ పీసెస్ అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయ పీసెస్ స్టిక్కీగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే ఆ స్టిక్కీనెస్ పోయి క్రంచీగా ఫ్రై అవుతాయి. పప్పు, సాంబార్, రసంలోకి ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవటానికి ఈ బెండకాయ ఫ్రై పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మనం ప్రిపేర్ చేసుకుంటుంది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి కొంచెం గ్రౌండ్ నట్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, చూడటానికి కూడా బెండకాయ ఫ్రై చాలా క్రంచీగా కూడా ఉంది. స్పైసీనెస్ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్స్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. బెండకాయ పకోడీ రెడీ. వేడివేడిగా పప్పు, సాంబార్ ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.